హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆనియన్స్తో మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి. ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలా చేతితో విడివిడిగా చేసుకోవాలండి. అప్పుడే మనము ఈ స్నాక్ ఐటెం చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చింది. చూడండి, ఇలా మొత్తం విడివిడిగా చేసుకోవాలి. టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వాటర్ ఏమి వేయకుండా ఈ ఆనియన్స్లో నుంచే వాటర్ వస్తుంది మనకి. అలా కలుపుకోవాలి. నేను ఇక్కడ పిల్లలు తినాలి కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ చాలా తగ్గించానండి. మీకు కావాలంటే 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా ఉంటే పిల్లలు తినరండి. నేను చేసేదే వాళ్ళ కోసం కాబట్టి అందుకని చాలా తగ్గిస్తాను నేను. నా వీడియో చూస్తున్నా కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ కూడా చేయండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఇలానే వదిలేసేయండి. చూడండి, 10 నిమిషాల తర్వాత కరివేపాకు, కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, 1 కప్ మైదా పిండి తీసుకొని ఇలా జాలీలో వేసుకొని జల్లించడం వల్ల దీంట్లో వేస్ట్ ఏమన్నా ఉంటే పోయిద్దండి. పురుగులు కానీ ఏమన్నా ఉంటే పోతాయి. డైరెక్ట్గా అలానే వేస్తే చూడండి ఎంత వేస్ట్ ఉందో. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. వాటర్ వేయకుండా కలుపుకోవాలండి. ఈ ఆనియన్లో ఉన్న వాటరే ఈ పిండికి సరిపోయిద్ది. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా ముద్దలాగా చేసుకొని ఇలా చేతిలో పెట్టేసుకొని ఇలా టిక్కీస్ లాగా చేసుకోవటమే. చూడండి, ఇలా అన్నీ చేసేసుకోవటమే. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆనియన్ టిక్కీస్ వేసుకోవటమే. ఒకవైపు ఉడికాక ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ లాగా వేయించుకోవాలి. ఇలా అన్నీ వేయించుకోవటమే. వీటి కాంబినేషన్ టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. శనగపిండి తినని వాళ్ళు ఇలా మైదా పిండితో కానీ కార్న్ఫ్లోర్తో కానీ ట్రై చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయండి. అంతే అండి, ఎంతో సింపుల్గా 5 నిమిషాల్లో మనము ఈ స్నాక్ ఐటమ్ రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.